రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా స్పీడ్‌గా తన పనిని పట్టుపై బిగిస్తున్నాడు. వరుసగా వాళ్ళకి సంబంధించిన టీమ్‌ని సిద్ధం చేసుకుంటున్నాడు. ముందుగా ఐపీఎస్‌లని చేంజ్ చేయడం జరిగింది. కొత్త కమిషనర్‌ని మార్చాడు. అదేవిధంగా కొంతమందిని 2 రోజుల క్రితం 9 మంది ఐఏఎస్‌లని మార్చడం జరిగింది. ఈరోజు మరో 11 మంది ఐఏఎస్‌లని మార్చడం జరిగింది. వివిధ జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నవారంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈయన టీంని ఏదైతే అనుకుంటుందో దీనికి సంబంధించి మొత్తం అన్ని విభాగాలలో ప్రక్షాళన చేస్తూ కొత్త వారికి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నవారిని వేరే చోటికి బదిలీ చేస్తూ మొత్తం ప్రభుత్వానికి పాలనకు సంబంధించి పైన దృష్టి పెట్టి ప్రతి శాఖల పైన రివ్యూ చేయడం, విద్యుత్ శాఖ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్ శాఖ పైన రివ్యూ చేయడం, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినాయి, అసలు బడ్జెట్ వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఎలాంటి అమలు చేయాలి, దీనికి సంబంధించిన ఫోకస్. ఈరోజు ఆర్బీఐ మాజీ గవర్నర్ కూడా సీఎంతో భేటీ కావడం జరిగింది. అక్కడ బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా నలుగురు కలిసి గ్యారంటీల అమలుని ఎలా చేయాలనేది కూడా చర్చించి వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రతిపక్షం నిన్న అసెంబ్లీలో ఖచ్చితంగా వీరిచ్చిన గ్యారంటీలు అమలు చేయలేరు, ఎందుకంటే రైతు బంద్ అనేది 2 లక్షలు ఒక్కొక్కరికి రుణమాఫీ చేయాలంటే రైతు రుణమాఫీ దానికి సంబంధించిన బడ్జెటే చాలా ఎక్కువ అవుతుంది. మేము ₹1,00,000 5 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్లోనే చేయలేకపోయినాము, వీళ్ళు చేయలేరు, ఇదంతా అటర్ ఫ్లాప్ అవుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షం మరోవైపు ఆరోపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీరు గ్యారంటీలు ఇచ్చినప్పుడే అప్పులున్నాయని తెలుసు అని చెప్పి ఇటు బీజేపీ ఆరోపిస్తుంది, ఇటు మేము అప్పులు చేసింది ప్రగతి కోసం అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నాడు. కానీ నిన్న అంతా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన చర్చనే జరిగింది. గట్టిగా ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం కూడా గట్టిగా ఆరోపణలు చేసుకున్నాయి. ఇంకా 18వ తారీఖు అసెంబ్లీ వాయిదా పడిందని, ఇది పాలన పైన పూర్తి పట్టు సాధించడానికి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన రివ్యూలు చేయడం, దానికి సంబంధించిన సమాచారం తెప్పించుకోవడం, అదేవిధంగా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం, అన్ని శాఖలపైన పట్టు బిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి టీంని రెడీ చేసుకుంటున్నాడు. దానికి సంబంధించే ఈ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. మొత్తం పాలనలో చాలా పారదర్శకత ఉండాలి, ప్రజల వద్ద పాలన, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు. అందులో భాగంగానే ప్రభుత్వ పాలన ఉంటుంది, ప్రజల వద్దకే పాలన ఉంటుంది. ఖచ్చితంగా సామాన్యులు ఇంతకు ముందున్న నిరంకుశ ప్రభుత్వం కాదు ఇది, ఇప్పుడు ప్రజల ప్రభుత్వం. ప్రజలు నిర్భయంగా ఇంకా ప్రతిపక్షమైన ఎవరైనా రాజకీయ నాయకులైనా సలహాలు సూచనలు మేము అమలు చేసే గ్యారెంటీలతో పాటు పథకాలకు సంబంధించి ప్రభుత్వ నిర్వహణలో వారి సలహాలు కూడా తీసుకుంటాం. ఎలాంటి అంటే ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు ఇస్తే ఖచ్చితంగా వారి అభిప్రాయాలను కూడా మేము తీసుకొని ముందుకు వెళ్తాం. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తుంది తెలంగాణని అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే అందరి ఆఫీసర్లని వారికి సంబంధించిన టీంని అయితే సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రతి రోజు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా సీఎం చాలా బిజీగా గడుపుతున్నాడు. అన్ని పైన రివ్యూలు చేయడం, అదేవిధంగా సంబంధించిన అధికారులతో మాట్లాడడం, సెక్రటేరియట్కి వెళ్తున్నాడు, ఇటు అసెంబ్లీకి వెళ్ళాడు. అదేవిధంగా తాను ఏదైతే తాత్కాలికంగా మరిచెన్నారెడ్డికి సంబంధించిన క్యాంపస్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడ ఒక షెడ్ నిర్మించి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ 10 రోజులలోనే ఆ పాలన పైన దృష్టి పెట్టిన సీఎం ఇది రానున్న రోజుల్లో మరింత దూకుడుగా పాలన ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు.